ఖాళీగా ఉన్నాం, ఏదైనా హాలీవుడ్ మూవీ చూద్దాం అనుకుంటున్నావా? అయితే ఏదో రొట్ట కాన్సెప్ట్ మూవీ చూసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అసలు మూవీ అంటే ఎలా ఉండాలి? మనకి టచ్ అవ్వాలి, మనల్ని కదిలించాలి, మనతో మాట్లాడాలి, మనకి ఏదో చెప్పాలి, ఫైనల్గా మనల్ని ఆలోచించేలా చేయాలి. సో అలాంటి మూవీస్ నా ఫేవరెట్ కలెక్షన్స్ నుంచి 3 నీకు చెప్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. చూడని వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి చూడండి భయ్యా, మూవీస్ అదిరిపోతాయి, చాలా బాగుంటాయి. ఈ 3 మూవీస్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అదేంటో లాస్ట్లో చెప్తాను. సో నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, లైఫ్ ఆఫ్ పై. ఒక పులి, ఒక కుర్రాడు ఒక బోట్లో ఉన్నాడు. చావు ఎదురుగా పెట్టుకొని అతను ఎలా సర్వైవ్ అయ్యాడు అంటే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా హోప్, ఆత్మవిశ్వాసం ఇవి ఉంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయొచ్చు అని అంటుంటారు కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. 2012లో వచ్చిన అడ్వెంచర్ మూవీ, చాలా బాగుంటుంది. లైఫ్ ఆఫ్ పై ఒకసారి వాచ్ చేయండి. ద నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు ఏం చెప్పమంటారు ఈ మూవీ గురించి? ఎంత చెప్పినా తక్కువే. సూపర్ మూవీ, చాలా మోటివ్గా, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. టైం ఉంటే ఒక్కసారి చూడండి. ఆర్థికంగా బాగా నలిగిపోయిన ఒక పర్సన్ తన లైఫ్ని ఎలా లీడ్ చేశాడు అండ్ ఫైనల్గా అతను అనుకున్నది ఎలా అచీవ్ అయ్యాడు. ఇక సమస్యల్లో ఉండగా తన వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి తన కొడుకుని తీసుకొని అతను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా తన కొడుకుకి ఇంకో ప్రపంచం చూపించాడు. సో ఇలా ప్రతి మూమెంట్ మనం కనెక్ట్ అవుతాం. అతను చేసే ప్రతి ఆలోచన, అతను పెట్టే ప్రతి పరుగుకి మనం కనెక్ట్ అవుతాం. అండ్ వన్ సీన్, అంతా మూవీ ఒకలా ఉంటే ఒక సీన్ ఉంటుంది. సో రెంట్ కట్టట్లేదని తన ఓనర్ రూమ్ ఖాళీ చేయించేసి తాళం వేసేసి సామాన్లు బయట పెట్టించేస్తాడు. అతనికి ఇంపార్టెంట్ అయిన వస్తువులను తీసుకొని ఒక పబ్లిక్ టాయిలెట్స్ వెళ్ళి, కారిడార్ ఉంటుంది కదా, కారిడార్ దగ్గర కూర్చొని తన కొడుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ నైట్ అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలో తన అలా కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు. ఆ సీన్ ఎలాంటి వరకైనా గుండెలు పిండేస్తాడు. అస్సం సీన్, అస్సం స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది మూవీ. ఖచ్చితంగా నన్ను కదిలించింది. సో నిన్ను కూడా కదిలేస్తుంది. వన్స్ వాచ్ ఇట్, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, ది శశాంక్ రిడెంప్షన్. ఏం చెప్పమంటారు భయ్య ఈ మూవీ గురించి? ఎంత చెప్పినా తక్కువే. సూపర్ మూవీ అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూసిన తర్వాత మనం చాలా కనెక్ట్ అయిపోతాం మూవీకి. తప్పు చేయకుండా లైఫ్ టైం జైలు శిక్ష పడే ఒక ఖైదీ కథ ఇది. సో 1 కాదు 2 కాదు, 20 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. అండ్ ఫైనల్గా తన తెలివితో అక్కడున్న వార్డెన్ని, క్యాప్టెన్ని అండ్ గార్డ్స్ని తను ఎలా కట్టిపడేశాడు, వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు. అండ్ ఫైనల్గా అసలు ఆ జైల్లోంచి తను బయటకు వచ్చాడా లేదా, ఒకవేళ వచ్చుంటే ఎలా, ఎటువంటి ప్లానింగ్తో వచ్చుంటాడు అని చూపించే ప్రతి పాయింట్ని మనం టచ్ అవుతుంది. అండ్ అతను జైల్లో గడిపిన ప్రతి క్షణం, ప్రతి నిమిషంని మనం ఫీల్ అవుతాం. అది మాత్రం ష్యూర్, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి చూడమని నేను చెప్తున్నాను, 2సారి చూడాలని నువ్వు అనుకుంటావు. చాలా బాగుంటుంది, ఆసమ్ మూవీ. అండ్ ఫైనల్గా ఇందాక చెప్పాను కదా, కామన్ పాయింట్ ఏంటంటే, సో హోప్, ఆత్మవిశ్వాసం, ధైర్యం, హోప్ అండ్ కాన్ఫిడెన్స్, అన్నిటితో పాటు స్మార్ట్ వర్క్ అనేది ఉంటే ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా వీ కెన్ ఫేస్ ఇట్ అండ్ వీ కెన్ అచీవ్. లో ఫీలింగ్లో ఉన్నప్పుడు ఈ 3 మూవీస్ చూస్తే ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టింగ్ అవుతాయి. సో వన్స్ వాచ్ తిరుపతి మూవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.